నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం క్యూ న్యూస్ ఆఫీస్ పై పోలీసులు దాడి తీన్మార్ మల్లన్న అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానుల ఆరోపణ నగరీలో డప్పు కళాకారులకు పరికరాలు అందజేత కుల వృత్తులను కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న ఎమ్మెల్యే రోజా మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేత నజీర్ ఫైర్ మహిళా నేతల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం భువనగిరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ టీడీపీ భవన్ లో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ప్రెస్ మీట్ హైదరాబాద్ నగరం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న మాజీ ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే క్యూ న్యూస్ ఆఫీస్ లో పోలీసులు తనిఖీలు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు భారీగా చేరుకుని సోదాలు జరిపారు పలు పత్రాలు డాక్యుమెంట్స్ పరిశీలించారు 3 గంటలుగా సోదాలు కొనసాగించారు పలు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు ఈ విషయం తెలుసుకొని మల్లన్న అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇక సోదాలపై స్పందించిన మల్లన్న ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడనని అన్నారు ఇప్పటికే తనపై 10ల సంఖ్యలో కేసులు పెట్టారని చెప్పారు ప్రజాప్రతినిధుల అవినీతిపై ప్రశ్నిస్తున్న అందుకే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సోదాలకు అభ్యంతరం లేదని కాకపోతే ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు మల్లన్న ఆఫీస్ ను సీజ్ చేసే కుట్ర జరుగుతోందని అన్నారు ప్రశ్నించే గొంతును నొక్కేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు మీడియాపై పోలీసుల జులుమును వ్యతిరేకించండి పోలీసుల నిర్బంధాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా ఎండాకాలకి రాలేదు దాని లెక్క అది అల్కా వచ్చింది ఇక చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కళాకారులతో కలిసి డప్పు కొడుతూ సందడి చేశారు పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కుల వృత్తులను కళాకారులను ఆదుకునేందుకే వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడూ ముందుంటుందన్నారు అనంతరం కళాకారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే రోజా డప్పు కొట్టి దరువేశారు డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు దుస్తులు గజ్జలు డప్పు కర్రలు పైపంచే తదితర పరికరాలను ఎమ్మెల్యే రోజా అందజేశారు నా చేయి కొంచెం వెనకాల పెట్టినా నువ్వు
కే బొబ్బిలి కే బొబ్బిలి వైఎస్ఆర్సీపీ అతిరథ మహారథులకి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి డప్పు కళాకారులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి ఏజ్ గ్రూప్ కి కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు వారిని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పేద డప్పు కళాకారులని ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన ఈ డప్పు గాని, బట్టలు గాని, గజ్జలు గాని ఇవ్వటం అనేది ఆ కళాకారులని ఎంకరేజ్ చేస్తూ ఆ కళని ఎంకరేజ్ చేయటం ఒకటే. ఎందుకంటే ఈ మధ్యలోనే వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ అని కూడా ఈ అన్ని రకాల చిన్న కళాకారులని ఎంకరేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటం కూడా మీ అందరూ చూశారు. నిజంగా దశాబ్దాల కాలం నుంచి మనం చూస్తున్నాం, మనకి సంతోషంగా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా, పెళ్లి కానీ, లేదా ఒక మీటింగ్ కానీ, లేదా ఊర్లో ఒక జాతర కానీ, అలాగే ఒక సాడ్ న్యూస్ అందరికి తెలియజేయాలన్నా కూడా ఈ డప్పు కళాకారులే చాటింపు వేసేవాళ్ళు. గతంలో వీరి వల్ల అన్ని విషయాలు కూడా గ్రామాల్లో ఉన్న అందరికీ చేరవేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు న్యూస్ పేపర్స్, టీవీస్ ఉండేది కాదు. సో వీరి ద్వారా మనం ఎన్నో విషయాల్ని అందుకున్నాం, ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఈరోజు వాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళు, వాళ్ళకి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళని ఆశీర్వదిస్తూ, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు వారి కళకి ప్రోత్సాహంగా ఈ యొక్క డప్పుని, బట్టల్ని, గజ్జల్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు నిజంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే జగనన్న ప్రతి కుటుంబానికి, ప్రతి పిల్లవాడికి మంత్రి ప్రవర్తిస్తున్న తీరు ప్రత్యర్థి టీడీపీ మహిళా నేతలకు ఇబ్బందికరంగా మారుతున్నాయని, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలన అందించకుండా ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత నజీర్ ఆక్షేపించారు. మంత్రి హోదాలో ఉంటూ మహిళా నేతల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం, అనదొక్కడం, జైలు వేయటం, ఇదే అనుకుంటున్నారా? ఇది కాదు. మీరు అనుకుంటుంది ఒకటి, ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, సండే తర్వాత మండే వచ్చింది, వడ్డీతో సహా మీ పాపాలు మీకు అంటగడతాం. అందుకే మరోసారి మంత్రివర్గ అప్పలరాజుకి, మా తమ్ముడికి కొద్ది వయసులో పెద్ద, నేను విన్నా, నాకు 40 కూడా రాలేదండి, నాకు 42 వచ్చినాయి. మా తమ్ముడు అప్పలరాజుకి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, కనీసం ఇప్పటి నుంచి అయినా సరే గౌతు శిరీష గారితో భయపడి ఈ రకంగా చిల్లర పనులు చేయకుండా, దమ్ముంటే
పలాసలో ఆమెతో పోటీ పడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అస్సలాము అలైకుం. నమస్కారం అండి. నిన్న అన్ని పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసాం, అలాగే కొన్ని ప్రింట్ మీడియాలో కూడా వచ్చినాయి. వాస్తవంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శివిరి అప్పలరాజు గారు, ప్రస్తుత మన ఈ రాష్ట్రానికి పశుసంవర్ధక శాఖ మంత్రి గారు వారు చేసే ప్రవర్తనలు ఎంత ఇబ్బందికరంగా, ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, వారి ప్రత్యర్థి అయిన మా తెలుగుదేశం పార్టీ పలాస ఇన్ఛార్జ్ అయిన గౌతు శిరీష గారి మీద గత 2 ఏళ్ళ నుంచి ఈ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అనుచరులు వ్యక్తులతో ఫేక్ అకౌంట్లు, అలాగే ఫేస్బుక్లో రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో వ్యక్తిగత. ఇక రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిరసనగా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో శవయాత్ర కొనసాగించారు. పట్టణంలోని వినాయక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులు అధైర్యపడవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వెంటనే 1,50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైనటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై, మైనార్టీ, ఎస్సీసీఎల్ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కేసీఆర్ శివయాత్రలో నిరుద్యోగ యువకులందరూ కూడా అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అండగా ఉన్నాయి. మీ ఆత్మహత్యలు కాదు, కేసీఆర్ శివయాత్ర చేసినట్టు కేసీఆర్ ని రాష్ట్రం నుంచి, కేసీఆర్ కుటుంబాన్ని ధర్మల కోసం నిరుద్యోగులు ముందుకు రావాలని ఈ శివయాత్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఈనాడు ఆత్మహత్యలు చేసుకున్న యువకుల కుటుంబాలను ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగా గుర్తించి వెంటనే కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ నోటిఫికేషన్ 1,50,000 ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలియజేస్తూ హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. టీడీపీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆమె జీహెచ్ఎంసీ దివాలా దిశగా పయనిస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో నగరపాలక సంస్థ అద్భుతంగా ఉండేదని, టీఆర్ఎస్ వచ్చాక అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. రోజా ₹1 కోటి వడ్డీలు కడుతోందని తెలిపారు. జీహెచ్ఎంసీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల భవనాల ద్వారా కోట్లలో బకాయిలు ఉన్నాయన్నారు. నగరపాలక సంస్థను ఇలా అప్పులు పాలు చేస్తే హైదరాబాద్ విశ్వనగరంగా ఎలా అవుతుందని ప్రసూన ప్రశ్నించారు. 60% ఆదాయం ఇస్తున్న హైదరాబాద్ నగరపాలక సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అని ప్రసూన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పూర్తిగా కూరుకుపోయింది. విశ్వనగరంగా ప్రపంచ ప్రఖ్యాతి గావించాలని, విశ్వనగరంగా చేస్తామని చెప్పి కేటీఆర్ గారు మనకి
ఆయన అర్థంలో మాత్రమే విశ్వనగరాన్ని చూపెట్టబోతున్నారు తప్పితే విశ్వనగరానికి కావాల్సినటువంటి హంకులు ఆర్పాటాలు వాటన్నిటిని వదిలేసి అసలు ఈ నగరపాలక సంస్థ హైదరాబాద్ నగరపాలక సంస్థ దివాళా తీసే రీతిలోకి వెళ్లే పరిస్థితిని ఈరోజు మనకు కనిపించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగర చరిత్రను మనం పరిశీలిస్తే 425 సంవత్సరాల పైగా అద్భుతమైనటువంటి చరిత్రను కలిగి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించినటువంటి నగరం హైదరాబాద్ నగరం. సంస్కృతిలో కానివ్వండి, నాగరికతలో కానివ్వండి, ఆదాయంలో కానివ్వండి, వసతుల్లో కానివ్వండి, వివిధ జాతుల సమ్మిళితంలో కానివ్వండి ఒక కదంబమాలగా విరాజిల్లుతున్నటువంటి నగరం హైదరాబాద్ నగరం. భాగ్య నగరంగానే కాకుండా ప్రజలందరి మన్ననలు పొంది అటు ఆహార అలవాట్లలో కానీ అటు సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ హైదరాబాద్ లో చక్కగా బతకగలుగుతాం అనే భావన కల్పించినటువంటి నగరం హైదరాబాద్ నగరం. ఈ రోజున అటువంటి హైదరాబాద్ నగరం నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిని చూసుకుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. 2015కు ముందు హైదరాబాద్ నగరపాలక సంస్థలో మిగులు 800 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో చాలా మిగులు బడ్జెట్లతో ఎన్నికటి నుంచి కూడా వస్తూ ఉంది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ నగరపాలక సంస్థ మిగులు బడ్జెట్తోనే కాకుండా ప్రపంచ పటంలోనే హైదరాబాద్ నగరం ఒక స్థానాన్ని సంపాదించుకొని ఒక హబ్ గా మారిపోయి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో నలుమూలలా పరిచయం చేసే ఘనత హైదరాబాద్ బిర్యానీని కానివ్వండి, హైదరాబాద్ గాజులను కానివ్వండి, హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్కృతిని కానివ్వండి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆదాయ మార్గాలన్నింటినీ అందరికీ సమూలంగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఫ్లైఓవర్ల నిర్మాణంతో కానివ్వండి, అంతర్జాతీయ క్రీడా సంస్థలతో కానివ్వండి అనేక సదుపాయాన్ని కల్పించి హైదరాబాద్ ని వారేవా హైదరాబాద్ శభాష్ హైదరాబాద్ అనే రీతిని మనకి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ 2015 తర్వాత టీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్పుల ఊపిలో చిక్కుకుపోయింది. 4650 కోట్ల అప్పుని ఈ రోజు హైదరాబాద్ నగరపాలక సంస్థలో మనకు. ఇక నిజామాబాద్ జిల్లా ఇందూరు నగరంలో బీజేపీ బీజేవైఎం నాయకులు హిందూ వాహిని కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఎదుట కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నగరంలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం, ఎన్నో వందల ఏళ్లుగా ఉన్న దేవాలయాల భూములు, ఆలయాల ఆస్తులను అక్రమార్కులు దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. ఎన్నో దేవాలయాలు కనీస ధూప దీప నైవేద్యాలు నోచుకోలేక ఆలయాలను నమ్ముకున్న పూజారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటేశ్వర్ ఆలయ ఆవరణంలోని స్థలం మొత్తం అక్రమార్కుల కేంద్రంగా మారిపోయిందని, ఇలాంటి అవినీతి చేస్తే వ్యక్తులకు దేవాదాయ శాఖ అధికారులు అండగా నిలవటం అనేక అనుమానాలకు దారితీస్తోందన్నారు. నగరంలోని మొత్తం ఆలయాల ఆస్తులు, వాటి ఆదాయ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. నడివట్టున ఉన్నటువంటి శంభుని గుడి అందరికి తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాలుగా అన్య మతస్థులు గుడిని కబ్జా చేసి గుడిని ఆనుకొని చెప్పుల దుకాణాలు పెట్టుకున్నారు. సిగ్గు లేకుండా ఈ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు ఈ దృష్టికి తీసుకొచ్చిన శంభుని గుడిని మాత్రం పట్టించుకోరు. ఇక్కడ శంభుని గుడే కాదు, బాలాజీ మందిర్, పెద్దరామ మందిర్, ఇల్లరామాలయము, దంబిగుట్ట భావుకేతు ఆలయానికి సంబంధించిన నిజామాబాద్ జిల్లాలో రుద్రు రాజేశ్వర్ మందిర్ కావచ్చు, అనేక మందిరాలలో కబ్జా జరుగుతుంటే ఎన్నోసార్లు ఈ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తుంటే నిమ్ము నీరెత్తిలాగా నిద్రపోతున్నారు లోపల. చూడండి ఒక్కసారి, ఇంత ఆందోళన జరిగినా కానీ ఈ రాలేకపోతుండ్రు. ఎన్నో వందల ఎకరాలు ఈరోజు దీప నిమిత్తం పెట్టే పరిస్థితి లేని బట్టి మనకు ఈ హిందూ సమాజానికి కలుగుతుంది. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన మందిరాలు, మన భూములు, మన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇక్కడున్న కంటేశ్వర్ టెంపుల్కి చూస్తే కంటేశ్వర్ టెంపుల్లో ఎండోమెంట్ చట్టం ప్రకారం అన్య మతస్థులకు ఇవ్వడానికి వీలేదు. ఆ కంటేశ్వర్లో కూడా కబ్జా గురైంది. ఈరోజు అక్కడ లక్షల్లో కిరాయిస్తుంటే గవర్నమెంట్ మాత్రం 58 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదే కమిషనర్ ఇచ్చింది. మరి మిగతా పైసా డబ్బులు ఎక్కువైనా అడిగితే
ఏం మాట్లాడుకుంటా కూర్చుకుంటాడు ఈ కమిషనర్ గారు. వెంటనే కమిషనర్ గారు ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలి. ఎండోమెంట్ పరిధిలో ఉన్న అనేక మందిరాలకు సంబంధించిన 100 ఎకరాలు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఈరోజు దీప నైవేద్యం దోచుకోలేని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే అక్కడున్న భూ కబ్జాదారులు, అక్కడున్న భూ మాఫియా వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. వెంటనే తొలగించాలని చెప్పేసి ఇక్కడున్న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పట్టించుకోలేని సందర్భం ఉంది. అందుకనే ఈరోజు ఆ ఓపిక నశించి ఈరోజు ఆందోళనకు దిగడం జరిగింది. ఇక విశాఖలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ అధికారులు తొలగించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహరించిన తీరుపై 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్ ఘాటుగా స్పందించారు. జీవీఎంసీ ఎన్నికల ముందు నుంచి ఏవీడీఎం స్కూల్ పక్కన ఉన్న దుకాణాలు తొలగించాలని ఫిర్యాదులు ఉన్నాయని, తాను కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత కూడా తనకు పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో జీవీఎంసీకి వారికి ఫిర్యాదు చేయడంతో వారికి 2 సార్లు నోటీసులు ఇచ్చారని, వేరే ప్రాంతాల్లో దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని, అయినా ఖాళీ చేయలేదని అన్నారు. దీనితో జీవీఎంసీ దుకాణాలు కూల్చివేశారని అన్నారు. అయితే దీనిపై ఎమ్మెల్యే హడావుడి చేశారని, పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని, దక్షిణ నియోజకవర్గంలో ఓ వర్గం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. 2 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదని వాసుపల్లి అనడం బాధాకరమని, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్ల అందరం కలిసి విజయసాయిరెడ్డిని కలుస్తామని తెలిపారు. సొంత సింబల్ మీద గెలిచిన తర్వాత మాకు పూర్తి హక్కు మాకే ఉంటుంది. మేము ఏ పార్టీ వైపు జాయిన్ అవుతాం కానీ, లేకపోతే ఏ పార్టీలో మనం వెళ్ళాలని చెప్పేసి. సో అందుకోసమే మేము ఎవరికి కూడా సమాధానం ఇచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొంత సింబల్ మీద గెలిచాం. సొంత సింబల్ మీద గెలిచిన తర్వాతే అందుకే గౌరవ విజయసాయిరెడ్డి గారు చేతుల మీదుగా మేము పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చేస్తున్నాయో అవన్నీ కూడా నచ్చే గతంలో నుంచి కూడా పార్టీలో ఉన్నాం. కాబట్టి మా యొక్క స్టాండ్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రజల్లో మనం ఉన్నాము అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాం. అందుకోసం పార్టీ కూడా మమ్మల్ని ఆహ్వానించిన తర్వాత మేము కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన తర్వాత మేము ఒక పార్టీ వ్యక్తిని, నేను ఒక కార్యకర్తనైనా సరే, ఒక లీడర్ అయినా సరే, ఒక కార్పొరేటర్ అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, ఒకటే జెండా మాకు, అది వైఎస్ఆర్ జెండా, ఒకటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి మనం కూడా ప్రతిరోజు కూడా పార్టీకి ఏ విధంగా కూడా ఒక చిన్న మచ్చ కూడా రాకూడదని చెప్పేసి అహర్నిశం కష్టపడే వ్యక్తులు మేము. అయితే దీంట్లో భాగంగానే ఇన్ని రోజులు కూడా ఆ షాపుల యొక్క ఎన్నో జరుగుతున్నా ఒక్క రోజు కూడా ప్రెస్ ముందు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే పని సరిగ్గా అవుతుంది. అధికారులందరూ కూడా ప్రభుత్వానికి లోబడి పనులన్నీ చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులందరూ అంటే ప్రభుత్వంలో ఒక భాగం, వాళ్ళు కలిసి అధికారులు, నాయకులు అందరూ కూడా కలిసి పనిచేసేది ఒక ప్రభుత్వం. సో అలాంటి ప్రభుత్వం అంతా కూడా బాగా చేస్తుంది. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి ప్రభుత్వానికి యాంటీగా 2 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగింది అని చెప్పి ఆరోపిస్తే నాకు బాధేసింది. ఎందుకంటే మనం ఎవరైనా సరే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడితే మాత్రం దాన్ని ఖండించే పూర్తి బాధ్యత అయితే నాకు యాజ్ ఎ ప్రజాప్రతినిధి. ఎందుకంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రాంగ్ వెళ్ళింది. వాళ్ళకి ఇంటిమేట్ చేశారా, వాళ్ళకి ఇది చేశారా? ఇందాక ప్రశ్న అడిగారు వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి. అంటే నేను కాదనట్లేదు, దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. అలా అని చెప్పేసి పార్టీ సపోర్ట్ చెయ్యదు. స్టాండ్ క్లియర్. పార్టీ అలాంటి వాళ్ళకి ఎవరైతే మాదిక ద్రవ్యాలు దాంట్లో బిజినెస్ చేస్తారో, లేకపోతే అక్కడ అమ్ముతున్నారో, లేకపోతే ఆడపిల్లలకి ఇబ్బంది పెడతారంటే ఎవరిని కూడా సపోర్ట్ చేయదు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ హోదాలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రి మండిపడ్డారు. మున్సిపల్ సిబ్బంది వైఖరి పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కూడా తెలిపారు. అయితే ఎట్టకేలకు సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై అధికారులతో చర్చించారని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు.
ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు శాఖ పరంగా రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో కొన్ని నిజాలు చెప్పవలసి ఉన్నటువంటి అవసరం ఉంది. యాజ్ ఎ కమిషనర్గా యంత్రాంగం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్పర్సన్ యొక్క సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. అయితే ఒకే సమయంలో 2 రివ్యూ మీటింగ్స్ ఉండడంతో అధికారులు కొంతవరకు ఇబ్బంది పడడంలో వాస్తవము. ఈ సమస్యను పరిష్కరించడానికి రిటర్న్గా చైర్పర్సన్ గారి నుంచి ఒక రిప్రజెంటేషన్ ఫర్ రివ్యూ మీటింగ్ అవ్వడం జరిగింది. ఇట్లాంటివి పునరావృతం కాకుండా రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే మాకు కూడా సమన్వయంతో పనిచేసుకునే ముందరకు వెళ్ళే అవకాశం ఉంటుందని చైర్పర్సన్ గారు సమక్షంలోనే చెప్పడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా శాసనసభ్యులు మరియు చైర్పర్సన్ గారి యొక్క సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. రిటర్న్గా చైర్పర్సన్ గారు అడగకపోవడం వల్లే సమస్య వచ్చింది. ఎమ్మెల్యే గారు రిటర్న్గా రివ్యూ మీటింగ్ గురించి అడిగారు, కానీ చైర్పర్సన్ గారు ముందస్తు సమాచారం రిటర్న్గా అడగలేదు. అందువలన ఎమ్మెల్యే గారి దగ్గరికి రివ్యూ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మంగళహాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రకాష్ థియేటర్లో కాంప్లెక్స్ లో ఉన్న మారుతి డోర్ అనే ప్లైవుడ్ షాప్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు సినిమా థియేటర్ కు అంటుకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. मंगलहाट प्रकाश थिएटर मंगलहाट मेन रोड प्रकाश थिएटर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్యూ న్యూస్ ఆఫీస్ పై పోలీసులు దాడి. తీన్మార్ మల్లన్న అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారని అభిమానుల ఆరోపణ. నగరీలో డప్పు కళాకారులకు పరికరాలు అందజేత. కుల వృత్తులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న ఎమ్మెల్యే రోజా. మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేత నజీర్ ఫైర్. మహిళా నేతల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం. భువనగిరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్. టీడీపీ భవన్ లో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ప్రెస్ మీట్. హైదరాబాద్ నగరం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.